ఏ సమయానికి ఏ ఓదార్పు కావాలో ఆ ఓదార్పు కలిగిన ఆ ప్రతి వాక్యము బైబిల్లో రాసి దేవుని దాసుల ద్వారా నుంచి మాట్లాడుతూ ఉంటారు. అనేకమైన బిడ్డల దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. వెంటనే మనం ఏం చేయాలా? దాన్ని వెంటనే స్వీకరించాలి. గుర్తు రాగానే ఏమవుతుంది? మన సంతోషం అంతా ఆవిరైపోతుంది. ఎంత హ్యాపీగా ఉంటాము. కానీ దేవుడు ఒకటే మాట అంటాడు, నువ్వు దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయములో ప్రార్థన ఏం చేయాలా? ప్రతి విషయంలో ఏం చేయాలంటే ప్రార్థన. అంటే ఏంటి? నీకు మనసుకు ఏది బాధ కలిగినా ప్రార్థన చేయి. ఇంత స్వస్థత ఎవరు చెప్తారా? ఏం అవసరం ఉన్నా నా దగ్గరికి రా అని ఎవరన్నా చెప్తారా? మరి ఏం చెప్తున్నాడు దేవుడు? దేని గురించి చింతించద్దు, ప్రతి విషయం. నేను ఇది అని కాదు, అంటే నీవు కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రతి పరిస్థితి విషయంలో కూడా, అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన నా దగ్గరకు వచ్చేసి. ప్రార్థన అనగానే ఫోను కన్నా గొప్ప విలువైంది. అవునా? దేవునితో స్వయంగా మాట్లాడడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చింది.